ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ, పెద్దలకి, మనందరినీ ఆనందింప చేయడానికి, పిల్లలకి చక్కటి జ్ఞానాన్ని కొంత పంచడానికి వచ్చినటువంటి మోదుమూడు సుధాకర్ గారికి అందరికీ నేను పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, మా అమ్మగారు నా గురువు. ఆవిడ మా చిన్నప్పటి నుంచి కూడా ఆవిడ శిష్యులకి అందరికీ కచేరీ ఫార్మాట్ అలవాటు పడటం కోసము కళావని అనేటటువంటి ఒక సంస్థ పెట్టి, అది హార్డ్లీ అది పాతిల్లు, అది చాలా చిన్న రూమ్ అని చెప్పడానికి కూడా లేదు. యాక్చువల్గా మేము అప్పుడు ఒక ఇంట్లో అద్దెకు ఉండేవాళ్ళం. ఓనర్స్ కార్ పెట్టుకునేటటువంటి షెడ్ అన్నమాట. సరే, మా అమ్మగారు వీణలు ఇవన్నీ చూసి ఆయన రోజు ఆ ఇంటి ఓనర్ నిష్టల డాక్టర్ రామమూర్తి గారు, ఆయన కారు రోజు బయట పెట్టుకొని మీరు ఇక్కడ పాఠాలు చెప్పుకున్నామో మీ వీణలకి మీ ఇల్లుకి సరిపోదు అని చెప్పి అక్కడ. సరే, మన సంగీతం వాళ్ళందరికీ ఉన్నదే కదా, ఇంత విసరిస్తే మనం అలాగా ఆక్యుపై చేసేస్తాం. సో అందులోనే ఆ కార్ షెడ్లోనే దాన్ని మంచిగా డెకరేట్ చేసేసి క్లాసెస్, ఆ తర్వాత నెలవారీ కచేరీలో కూడా జూనియర్ ప్రోగ్రామ్ ఒకటి, సీనియర్ ప్రోగ్రామ్ ఒకటి. జూనియర్ ప్రోగ్రామ్స్ మేమందరం వాయించేవాళ్ళం. సీనియర్ ప్రోగ్రామ్స్ మేము ఎప్పటికీ మర్చిపోలేనటువంటి గొప్ప గొప్ప విద్వాంసులు, జ్ఞానమూర్తులు, వాళ్ళ విద్వాంసులు అనుకోదు, దానికన్నా హయ్యర్, వేర్నూరు కృష్ణమూర్తి గారు, అలాంటి వాళ్ళందరూ వచ్చి అక్కడ మా చిన్న రూమ్లోనే మా అందరితోటి వారి యొక్క ప్రోగ్రామ్స్ అయితేనేంటి, ఇలా లెక్టర్స్ అయితేనేంటి, ఇవి చాలా అయ్యాయి మా ఇంట్లో. సరే, తర్వాత ఇక్కడికి మారడం అయింది. ఇది కొత్తగా వచ్చాము ఈ ఇంటికి. ఈ ఇంట్లో ఆవిడ ఉద్దేశాలకి, అంటే మా గురువు తల్లిగారు అయినటువంటి రామవరపు విజయలక్ష్మి గారి ఉద్దేశాలకి అనుగుణంగా, ఆవిడ ఆశయాలకి అనుగుణంగా ఈ ఇల్లు కట్టడం అనేది జరిగింది. ఈ హాల్ చిన్నదైనా సరే దానికన్నా ఒక పిసర్ పెద్దదే కదా అనే ఆశతోటి ఇక్కడ కూడా ఇకపై ఇది మొట్టమొదటి కచేరీ ఇవాళ మనం జరుపుకునేది కూడా. దీనికి మొదటిగా మోదుమూడు సుధాకర్ గారు యాజ్ ఎ పర్సన్ చెప్పాలంటే ఆయన డౌన్ టు అర్త్ అని చెప్పాలి. సంగీతము, విద్వత్తు అవన్నీ నేను చెప్పక్కర్లేదు, మీకే తెలుస్తాయి కొంతసేపట్లో. సో నేను మామూలుగా జస్ట్ ఫోన్లో అలా చెప్పాను. తప్పకుండానే నాకు అసలు ఎవరైనా అయితే చెప్తామండి, ఒక గంటలో చెప్తాము, లేకపోతే మామూలుగా కొంతమంది ఏదో 3 రోజుల్లో చెప్తాం, 2 రోజుల్లో చెప్తా ఉంటారు. అది కాదు కూడదు అని అనుకుని ఒక గంటలో చెప్తామండి అని ఆయన హిడెన్ టుక్ నాట్ ఈవెన్ 1 సెకండ్. నేను ఇలా చేయాలనుకుంటున్నానంటే వస్తానండి. లెక్టర్ అంటే వర్క్షాప్ లాగా మీరే టాపిక్ ఎంచుకోండి, మీరు పిల్లలకి ఏది ఉపయోగపడుతుందంటే ఆ టాపికే మీరు చెప్పండి. ఎందుకంటే నాకు మాటలు రాలేదు, ఆలోచన వెళ్ళలేదు. ఎందుకంటే ఆయన అంత ఫాస్ట్గా ఒప్పిస్తుంటారని నేను అనుకోలేదు. ఎలాగో వాళ్ళు ఏ ఆర్టిస్ట్ అయినా కొంచెం దిల్ టేక్ టైం. ఈ టైంలో మనం కావాల్సిన టాపిక్ నెమ్మదిగా చెప్పుకుందాంలే, అడుగుదాంలే, మళ్ళీ సెకండ్ కాల్ థర్డ్ కాల్ అవుతూ ఉంటాయి కదా, మామూలుగా ఆర్టిస్ట్ని ఫిక్స్ చేసుకోవాలంటే అని అనుకున్నాను.
ఆయన వెంటనే అలా అనేటప్పటికీ సో నాకు ఇంకా థాట్ ఏం లేదు, దేని మీద చెప్పమంటారు వర్క్షాప్ అని. సో నాకు ఆలోచన నాకేమీ తట్టకపోవడానికి కారణం అదే, ఆయన అంత తొందరగా ఒప్పిస్తుంటారని అనుకోలేదు, గెస్ట్ చేయలేదు నేను. అప్పుడు ఏం చెప్పాలో తెలియక, మీ ఇష్టం అండి, పిల్లలకి ఏది ఉపయోగపడితే అది చెప్పండి. వెంటనే అంటే గురువు అనే స్థానంలో ఉన్నవాళ్ళు ఆ థాట్స్ కూడా వాళ్ళకి అలాగే వస్తాయి. వర్క్షాప్ ఇన్ జనరల్ వర్క్షాప్ కాదు, పిల్లలకి ఏది ఉపయోగపడుతుందో అది చెప్పండి, టాపిక్ మీరే ఎంచుకోండి అంటే కచేరీ ఎంత నో టైంలో ఎత్తుకున్నారో చెప్పారో యాక్సెప్ట్ చేశారో, టాపిక్ కూడా అయితే వర్ణస్ మీద చెప్తానండి. అసలైన గురువు అనే దానికి ఇంక నేను వేరేగా ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు, మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది. సో మా అమ్మగారి ఆశయాలు ఎల్లప్పుడూ ఈ ఇంట్లో ఈ స్థలంలో ఆవిడ ఆశించినట్టుగా జరగాలని మనస భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, దీనికి అంటే మనం నిర్మాణం కన్స్ట్రక్షన్ ఏదైనా ఇల్లైనా ఏదైనా కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు మొట్టమొదటి ఇటుక వేస్తాం కదా, మోర్మూడి సుధాకర్ గారు దానికి మొదటి ఇటుక అని నేను చెప్పచ్చు, ఎందుకంటే ఇంట్లో మొట్టమొదటి ఖర్చుగా అందుకోవాలి. సో నేను ఎప్పటికీ మర్చిపోలేను సార్. ఇంకా నేను ఎక్కువ టైం తీసుకోను. ఇవాళ నా అనేవాళ్ళు మీ అందరూ కూడా పేరు పేరున వచ్చి ఇంత నాకు దన్నుగా మేము ఉన్నాము అని మీరు వచ్చినందుకు మళ్ళా ఒక్కసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, సుధాకర్ గారిని ఫస్ట్ అనుకున్నట్టుగానే ఒక 1.5 hour వర్ణాస్ మీద వర్క్షాప్ ఉంటున్నాను. ఆ తర్వాత ఇంకొక 1.5 hour ఆయన ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ ప్రోగ్రామ్ కూడా నాట్ రెగ్యులర్ ప్రోగ్రామ్లా కాకుండా రేర్ కంపోజర్స్ అండ్ రేర్ కంపోజిషన్స్ మీద ఆయన్ని పాడమన్నాను. సో అది కూడా పిల్లలకి రొటీన్ కాన్సెప్ట్ అంటే అందరికీ తెలిసిన ఐటమ్స్ వెళ్ళిపోతుంటాయి, అలా కాకుండా రేర్ కంపోజిషన్స్ అండ్ రేర్ కంపోజర్స్ మీద పాడండి అని అన్నాను. వెంటనే ఆయన ఒప్పుకున్నారు. ఆయన దగ్గర చాలా గ్రంథం ఉంది. మనం మామూలుగా పుస్తకాల్లో చూస్తాం, పుస్తకాల్లో కూడా అన్ని పుస్తకాలు అందరూ చూడం, ఏదో ఒకటి 10-12 పుస్తకాలు చూస్తాం. వీటిలన్నిటికీ మించినటువంటి గ్రంథం ఆయన బ్రెయిన్లో ఉంది. సో నేను సభాముఖంగా తెలుపుకునేది ఏంటంటే, నెక్స్ట్ జనరేషన్స్కి చాలా అవసరం తెలుసుకోవాలి, కొత్త కొత్త ఐటమ్స్, కొత్త కొత్త రాగాలు, కొత్త కొత్త కంపోజర్స్. అందుకని సభాముఖంగా నేను వారిని వేడుకుంటున్నాను ఏంటంటే, ఇది ఫస్ట్ లాస్ట్ కాదండి, ఇది ఫస్ట్ మాత్రమే. మీరు అట్లీస్ట్ ఒక 6 months ఒకసారైనా, వీలుంటే 3 months ఒకసారైనా ఇలా వర్క్షాప్స్గా మీరు పెట్టి మీలో ఉన్నటువంటి అంత విషయాన్ని పిల్లలకి అందజేస్తే వి ఆల్ విల్ బి వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ, గ్రేట్ఫుల్ టు యూ. అది సభాముఖంగానే నేను మిమ్మల్ని కోరుతున్నాను. సో మీరు ఇప్పుడు కచేరీ ప్రారంభించాల్సింది, కచేరీ కాదు వర్క్షాప్, సారీ.